ఒక నిమిషం ఆగరా. ఏంట్రా నీ సమస్య? రే మావా, ముందే ఈ రోడ్డు సరిగ్గా లేదు, కాస్త మెల్లగా తోలరా. నాకు తెలీదా మావా? నే అలా చెప్పదలుచుకోలేదురా. మరి బాగా తాగిన తర్వాత బండి తోలినప్పుడైనా అయితే ఎవర్రా బాధ్యతలు? మందు కొట్టినప్పుడేరా అన్ని బళ్ళు సరిగ్గా వెళ్తాయి. పోయి పోయి నేను నీకు చెప్తున్నాను చూడు. ఆగు, దీనికి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేసాయి, అక్కడ రవిను దయ వెయిట్ చేస్తుంటారు. త్వరగా రారా. రే ప్రతాప్, రే 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 ప్రతాప్, ఎక్కడికి వెళ్తున్నావు? రే ప్రతాప్ ఆగరా. రే రే ప్రతాప్, రే ఆగరా. రే నేను ఎక్కడ ఉన్నాను రా, ఇంకా ఎక్కలేదు. రే ప్రతాప్ వారిని వెళ్ళిపోతున్నాడే. రే ప్రతాప్ ఆగరా. రే రే ప్రతాప్, రే ఆగరా. శంకర్, రే శంకర్, శంకర్, రే శంకర్, ఏంటబ్బా చేస్తున్నావు? ఎవర్రా ఈ సమయంలో? రే నేనేరా, తలుపు తెరు. యజమానా ప్రశాంతంగా నిద్రపోనేడు కదా, ఇంత పెద్ద తలనొప్పిగా ఉంది. ఈ వేళప్పుడు ఈయన ఎందుకు వచ్చినట్టు? రే శంకర్, తలుపు తెరు. వస్తున్నా. యజమాని, ఏంట్రా నువ్వు ఇంత త్వరగా పడుకుని పోయావు? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి యజమాని. వేడివేడిగా తిన్నాను, నిద్ర బాగా పట్టిందా, అంతే బాగా నిద్రపోయాను. నువ్వు అదృష్టవంతుడు, నీకున్న నిశ్రాంతం నాకెక్కడ ఉందిలే. దేనికేం తక్కువ లేదు. అక్కడ తోటకెళ్ళి ఆ మోటార్ని ఆన్ చేసి వచ్చాయి. ఉదయాన్నే వెళ్ళి వేస్తానులే యజమాని. రే పొద్దున్న కరెంట్ ఆపేస్తారా? మొక్కలకి నీళ్ళు పోయాలి కదా, వెంటనే వెళ్ళి మోటార్ ఆన్ చేయి. ఇదిగో పంప్ రూమ్ తాళాలు. బ్యాటరీ కూడా ఇవ్వండి. ఇదిగో పట్టుకో, చూసిరా, ఏదైనా ఉంటుందేమో చూసుకుని వెళ్ళే. నేను వస్తాను, చూసుకో. ఈ వేళప్పుడు ఎవరు? ఇంత రాత్రి వేళప్పుడు ఎవరా అమ్మాయి? సూపర్ ఫిగరు. అయ్యో బాబోయ్, దయ్యం దయ్యం, ఓరి నాయనో, దయ్యం దయ్యం, దయ్యం దయ్యం, యజమాని
ఏమైందిరా? ఎందుకని ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అక్కడ పంపు సెట్ దగ్గర ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పాడవరా. కొట్టేనంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఏం జరిగిందో చెప్పరా? రేయ్ ఎవరికి ఏరా అయింది? అది ఈ సమయంలో. అక్కడ పంపు సెట్ దగ్గర నేను దెయ్యాన్ని చూశానయ్యా. అరే దెయ్యం ఏంటి పోతావేంటి? ఏంట్రా వాగుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అయ్యా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఒక ఆడదెయ్యాన్ని చూశాను. ఆడదెయ్యమా? అయ్యో ఏయ్, మమ్మల్ని ఏయ్, ఒంటరిగా ఏయ్, వదిలేసి ఏయ్, వెళ్ళిపోయావు కొడుకు, కదరా. ఏయ్, ఏయ్, వెనక్కి పోండి. ఇక్కడ తీ, వెళ్ళండి, ఇక్కడ. అక్కడ, వెళ్ళండి. ఇక్కడ, ఏయ్, గేట్. ఇక్కడ. ఇక్కడ, అక్కడ, అక్కడ. వెనక్కి కొడు, తీయాలి. తీ. మర్యాద తీ. వెనక్కి పో. తీ. జాగ్రత్త. ఎవరు దిక్కు? వెనకెళ్ళు. అయిందా? పూర్తయిందా? సరే ఇటు పక్క తీ. వెళ్ళండి, ఇటు పక్క. వెళ్ళండి. రా, ఇటు పక్క తీ. చాలు, దా. అవును సార్, మెయిన్ రోడ్ సార్. అందరిని విచారించాను సార్. బాడీని ఫోటోలు తీస్తున్నాను సార్. ఇది యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది సార్. అందరూ కూడా అదే చెప్తున్నారు సార్. అయినప్పటికీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ చెప్తాను సార్. తప్పకుండా సార్. అతని పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సార్. వాళ్ళ దగ్గర నేను విచారిస్తున్నాను. పూర్తిగా విచారించాక మీకు అప్డేట్ చేస్తాను సార్. ఏం సమస్య లేదు సార్. ఈ కేసు నేను చూసుకుంటాను. ఓకే సార్. ఓకే తప్పకుండా సార్. ఓకే సార్. ఏమైందిరా నీకు? ప్రతాప్ లేవరా. ఏమైందిరా రే? అయ్యో ప్రతాప్, కళ్ళు తెరిచి చూడరా. ఫ్రెండ్స్ కి సమాధానం చెప్పను. బాబు లింగం లేవయ్యా, ఇంకా ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు? కడుపుకేమైనా తినవయ్యా? లేవండి, ఇలా ఏడుస్తూనే ఉంటే చనిపోయిన ప్రతాప్ లేచి వస్తాడా ఏంటి? ఇలా చూడయ్యా, నీ కొడుక్కి ఇలా జరుగుతుందని అసలు ఎవరనుకున్నారు? తాళరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. గుండె రాయి చేసుకుని ఏడవకండి. మేము ఆ వాడు లేకుండా బతకలేవమ్మా. మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయాడే. ఇక మా కోసం ఎవరున్నారు దేవుడా? అంతగా బాధపడి కృంగిపోకమ్మా, సమాధానపరుచుకో. ఎవరు లేదని ఎందుకు బాధపడుతున్నారు? అందరూ ఒక రోజు పోవాల్సిన వాళ్లే కదా. మేమందరం ఉన్నామమ్మా. సరే వదిలేయండి లింగన్న. ప్రతాప్ రాత్రిపూట ఎందుకు ఆ మెయిన్ రోడ్ వరకు వెళ్ళాడు? మీకు చెప్పి వెళ్ళాడా లేదా? లేదు, నాతో ఏం చెప్పలేదు. అది నిన్న సాయంత్రం ఆ రాజప్ప కొడుకు మోహన్తో మీ కొడుకు ప్రతాప్ తో బజార్కు వెళ్ళడం నేనే చూశానన్నా. నువ్వు అనేది నిజమా? నిజమే అన్నా, నేను నా కళ్ళారా చూశాను. నిన్న నేను కూడా మీ తోట దగ్గర చూశాను. మీ అబ్బాయి ప్రతాప్ నిన్న బైక్ నడుపుకుంటూ వెళ్ళాడు. సరిగాని ప్రతాప్ కి మాత్రం యాక్సిడెంట్ ఎలా అయింది? లేదు, నా కొడుకు ప్రమాదంలో చావలేదు. వాడిని ఎవరో చంపేశారు. రే, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను రా, నిజం రాది. ప్రతాప్ నేను అలాగే వదిలేసి బండి తీసుకుని వెళ్ళిపోయాడు రా వాడికంతటే. నేను వాడిని ఆగమని చాలాసేపు అరిచాను రా, కానీ తను వెనక్కి తిరగకుండా అసలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రా వాడు. ఆ తర్వాత నేను భయపడిపోయాను రా. అక్కడి నుంచి వెంటనే ఇక పరిగెత్తుకుని వచ్చి మీ దగ్గరికే కదరా వచ్చాను. నా మీద నమ్మకం లేదంట మీకు? రే మోహన్, రే మోహన్, నా కొడుకు నువ్వేరే చంపేసుంటావు. ఎందుకురా చంపావు? వాడు ఏం చేశాడు రా నీకు? నేను నిన్ను వదిలిపెట్టాను రా. అన్నా, నా తప్పేం లేదన్నా, నా మాట వినన్నా, నన్ను నమ్మన్నా. నేను చెప్తుంది నిజమేనన్నా. లేదు, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నమ్మన్నా, నిన్ను వదిలిపెట్టను రా. అన్నా లింగయ్యనా, వదలండి అన్నా, వదలండి. వదలమంటున్నాను కదా అన్నా. మన ప్రతాప్ని హత్య చేసింది మోహన్ కాదు. చాలా ఆపురా. మీ అందరూ భలే మోసగాళ్ళురా. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. వాడిని మేమెందుకు చంపుతాం? లేదు, నా కొడుకుని చంపింది మీరే. మీరెంత మోసగాళ్ళో నాకు తెలుసు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. చెప్పురా, ఎందుకు చంపావు? అన్నా, నన్ను నమ్మండన్నా, ప్రతాప్ నేను చంపలేదన్నా. తను అసలు ఎలా చనిపోయాడో నాకు నిజంగానే తెలీదన్నా. రేయ్, నిన్న నువ్వు ప్రతాప్ ఒకటిగానే టౌన్కి వెళ్ళారంట. మేము వెళ్ళింది నిజమేనన్నా, కానీ 10 గంటలకల్లా తిరిగి వచ్చేసామన్నా. కానీ తను ఎలా చనిపోయాడో మాకు నిజంగానే తెలీదన్నా. మీరిద్దరు ఒకటిగానే కదయ్యా వెళ్ళారు. వాడికి మాత్రం ప్రమాదం ఎలా జరిగింది? వాడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయాడు. అన్నా, మేమిద్దరం కలిసే ఊర్లోకి వచ్చామన్నా. కానీ నాకు ఇది రావడం వల్ల కాస్త బండి నాపమన్నాను అంతే. కానీ నేను తిరిగి వచ్చేలోపే తను బండి తీసుకుని వెళ్ళిపోయాడన్నా. అదే అన్నా జరిగింది.
ఏంట్రా కొత్తగా కథ చెబుతున్నావు? మోహన్ నిన్ను ఊరికే వదిలిపెట్టినరా? లేదన్నా, నేను చెప్పింది నిజమే, నమ్మండి అన్నా ప్లీజ్. అన్నా మేం హత్య చేయలేదన్నా, దయచేసి మమ్మల్ని నమ్మండి. నా కొడుకు బాగానే ఉండేవాడు, మీతో కలిసి చెడిపోయాడు. దేవుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. మీరు నాశనం అయిపోతారు. లేనా? చూడు, పాపం చాలు మిమ్మల్ని పదండి. వదలదు. ఏడవకండి నాశనం అన్నా. అయిపోతారా రండి. మీరు? రండి మీరు. నమస్తే నమస్కారం, సార్. నమస్కారం, కూర్చోండి. ఏంటి విషయం చెప్పండి, అందరూ వచ్చారు. సార్ నా కొడుకు ప్రమాదంలో చావలేదు సార్. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, వాడిని ప్రమాదంలో ఇరికించి చంపేశారు సార్. అరే ఏమిటండి, ప్రతాప్ చనిపోవడం ఊరందరూ చూశారు కదా. మీరు నేను కూడా చూసాం, మరి ఎందుకు దాన్ని హత్య అని అంటున్నారు? అది కాదు సార్, మన లింగాన్నే చెప్పేటట్టు ప్రతాప్కి జరిగినది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని మాకు అనుమానంగా ఉంది. అవును సార్, ప్రతాప్ రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది ఏమి మాకు అర్థం కావడం లేదు. నా కొడుకు చిన్నప్పటి నుంచి పిరికివాడు సార్. రాత్రి ఉచ్చబోసుకోవడానికి నన్ను పిలిచేవాడు సార్. అలాగా, అయితే వాళ్ళిద్దరూ మెయిన్ రోడ్డుకి ఎలా వెళ్లారు? నిన్న రాత్రి అమావాస్య పూర్తి చీకటే. అవును సార్, నా కొడుకు ప్రమాదంలో చావలేదు, ప్రమాదంలో ఇరికించి చంపారు సార్. అలా అయితే వాళ్ళని ఎవరు హత్య చేసుకుంటారంటారు? ఇంకెవరు సార్, వాడు కూడా ఉన్నోళ్లే. అతనితో ఉండేవాళ్ళు అంటే? అదే సార్, రవి, దయా, మోహన్ వీళ్ళే వాడికి ఫ్రెండ్స్. సార్ వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉంటారు. వాళ్ళు వాడితోనే ఉండేవారు సార్. నా కొడుకు వాళ్ళతో కలిసి పాడైపోయాడు సార్. ఏయ్, చెప్పండ్రా, చెప్పండి, చెప్పండి. మరి ఏమైనా చెప్పండి. మీరు చెప్పండి. చెప్పండి. చెబుతావా లేదా? చెప్పండి. మిమ్మల్ని అడిగేది. చెప్పండి. ఇన్ని చెబుతున్నా చెప్పండి. చెప్పండిరా, నిజం చెప్పేంత వరకు ఎవరిని నేను అస్సలు వదిలిపెట్టను. తలకిందులుగా వేలాడదీస్తాను. చెప్పండిరా, ప్రతాప్ని యాక్సిడెంట్ చేసి చంపింది మీరే కదా? చెప్పు. చంపారో మాకు తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్. అమ్మ మీద ఉంది నిజం సార్, చెప్పు. మాకు తెలియదు సార్. ఆ? మాకు తెలియదు సార్, చెప్పరా? మమ్మల్ని నువ్వా? నమ్మండి. ఎవరు? నువ్వా? లేదు సార్. నిజం చెప్పండి. సార్, ఒట్టేసి చెప్తున్నాను, అబద్ధం లేదు చెప్పారంటే సార్. అంతే. లేదు సార్. సార్ లేదు సార్. నువ్వా? సార్ ఆ రోజు వీడే సార్ ప్రతాప్తో వెళ్ళాడు. వీడా? ఏయ్, రారా రారా ఇలా రా. ఏరా, నువ్వు వాడితో వెళ్ళావా లేదా? అవును సార్. మీరిద్దరూ ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? అది అది బజార్కి వెళ్ళాను సార్. ఏ నాకు కొబ్బరికాయ కొట్టు మహమ్మద్ నాకు ఒక 20,000 అప్పున్నాడు సార్. కొబ్బరికాయలను తీసుకువెళ్ళి ఒక వారం పైన అయిపోయింది సార్. ఆయన కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. ఆ డబ్బుల్ని తీసుకొద్దామనే నేను ప్రతాప్ని తీసుకువెళ్ళాను సార్. వేరే ఎక్కడికైనా వెళ్తాను అని అతను నీతో చెప్పాడా? లేదు సార్, ఏం చెప్పలేదు నాతో. సరే, ఆ తరువాత? మొహమ్మద్ మాకు వెళ్ళిన వెంటనే 20,000 ఇచ్చాడు సార్. ఆ డబ్బుతో మేము ఇద్దరం కలిసి బార్కు వెళ్ళాం సార్. వేరేమైనా కావాలరా నీకు? కావాలంటే చెప్పరా. చాలరా, ఇంకేమీ వద్దా. వేరేమైనా కావాలంటే చెప్పరా, మనం మెల్లగా వెళ్దాంలే. వర్షం వస్తే తడిసిపోతాంరా, తర్వాత అనవసరంగా కష్టపడాలరా. త్వరగా ముగించరా, పోదాము. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడరా. రే ప్రతాపు, ఎక్కడున్నావు నువ్వు? నేను మోహన్ మందేద్దామని వచ్చావురా. ఇద్దరం బార్లోనే ఉన్నాం. అలాగా, మోహన్ కి ఫోన్ ఇవ్వు చూద్దాం. ఇస్తానుండ్రా. ఒరే రవి, నీతో మాట్లాడాలంట. ఎవరా? చెప్పరా రవి, ఎక్కడున్నావు? తోటలో ఉన్న ఇంట్లో ఉన్నాం. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇదిగోరా, మోహన్ ప్రతాపు బార్లో ఉన్నారంట. అలాగా? ఏంట్రా పొద్దు నుంచి కనిపించలే, ఎక్కడికి వెళ్ళావేంటి? నాకు పొద్దున్నుంచి ఒంట్లో బాగోలేదురా. రే, అలా వస్తుంటే మందు తీసుకురామని చెప్పు. రే రే, మీరు వచ్చేటప్పుడు ఒక హాఫ్ బాటిల్ చేతిలో పట్టుకోరంట్రా. సరే, తీసుకొస్తాం. అంతే సార్, బార్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి బండి ఆపని చెప్పాను సార్. తను కూడా ఆపేశాడు. కానీ నేను వెళ్ళొచ్చే లోపలే తను బండి తీసుకుని బయలుదేరిపోయాడు సార్. ఇదే సార్ జరిగింది. నువ్వేమి అబద్ధం చెప్పలేదు కదా? సార్, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇదే సార్ జరిగింది. ఇంకేం తెలియదు సార్ నాకు. సరే, నువ్వు తప్ప వేరే ఎవరైనా అతన్ని యాక్సిడెంట్ చేసి చంపే అవకాశం ఉందా? లేదు సార్, అలా జరిగే అవకాశమే లేదు. అది నీకెలా తెలుసు? అసలు నీకెలా తెలుసు చెప్పు. వాడు రాత్రి వేళప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు సార్. వాడు చాలా భయస్తుడు సార్. ఒకవేళ వాడిని రాత్రి ఎక్కడికైనా తీసుకెళ్తే మళ్ళీ ఇంటి దగ్గర మేమే డ్రాప్ చేస్తాం. మరైతే అతను ఒంటరిగా ఎలా వెళ్ళాడు? మాకు అదే సార్ అర్థం కాలేదు. మమ్మల్ని వదిలేసి వాడు మాత్రం ఎందుకు మెయిన్ రోడ్కి వెళ్ళాడో తెలీదు. ప్రతాప్ చనిపోయిన విషయం నీకు ఎలా తెలుసు? ఊరు అవతల ఉన్న అమ్మోరు గుడిలో
మా మావయ్య పూజ చేయడానికి గుడికి వెళ్లాల్సి వచ్చింది సార్. అందుకు మేము ముందు రోజే ప్లాన్ చేసి ఉంచుకున్నాం సార్. భోజనానికి వెళ్ళొద్దామని అక్కడికి వెళ్ళడానికి మేమందరం రెడీ అయి కూర్చున్నాం సార్. ఈ లోపు ఎవరో వచ్చి ప్రతాప్కి యాక్సిడెంట్ అయిందని చెప్పారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. సరే, మోహన్ అతన్ని వదిలేసి వెళ్ళిన తరువాత మళ్ళీ అతన్ని వెతికే ప్రయత్నాన్ని మీరు ఎందుకు చెయ్యలేదు? వాడి ఇంటికి వెళ్ళి చూద్దామంటే వాళ్ళ నాన్నకి మాకు అసలు పడదు సార్. నోటుకొచ్చిన బూతులు తిడతారు. వాడి మొబైల్ కి ఫోన్ కూడా చేసి చూసాం సార్. నాట్ రీచబుల్ అని వచ్చింది. వాడి ఇంటికి మనం వెళ్ళొద్దులే, ఎలాగైనా రేపొద్దున తిరిగి మన దగ్గరికే వస్తాడు కదా అని వదిలేశాం సార్. సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంపేస్తాను. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను, అప్పుడు రావాలి. సరే సార్, తప్పకుండా వస్తా. సరే, మీకు ఎవరి మీదైనా అనుమానం వచ్చినట్టయితే లేదా దీని గురించి ఏవైనా విషయాలు తెలిసినా వెంటనే నాకు చెప్పాలి. అలాగే సార్. అర్థమైందా? ఓయ్, సంతకం తీసుకుని వెళ్ళి పంపించేయి. అలాగే సార్. రేయ్ రండ్రా. ఏమే భోజనం పెట్టవంటి? మన కొడుకు వచ్చే వరకు కాస్త ఆగండి. ఈ కొడుకు వచ్చే వరకు నేను పస్తుండాలా? రాణి, అసలు వాడిని ఇంట్లో చేర్చను. రేయ్ ఆగరా. రవి, ఎక్కడికి వెళ్ళావు నాయనా? పోలీసులు ఎందుకు నిన్ను తీసుకువెళ్తున్నారు? నీ కొడుక్కి బహుమతి ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఇచ్చారు, కాస్త తీసుకుంటావా? నాన్న, అంత తప్పు నేనేం చేయలేదు. పోకిరి, నోరు మూసుకోరా. నా పరువు తీసావు కదరా. ముందెక్కడి నుంచి పోరా. ఇంటికి నీకే సంబంధం లేదు. తప్పైన మనుషులో చేరి తాగుతూ నేర్చుకుని ఇదంతా నీకు అవసరం అంట్రా? వాడు చెడిపోవడానికి నువ్వేనే కారణం. నాకు తెలియకుండా వాడికి డబ్బులు ఇచ్చి ఇచ్చి వాడిని నువ్వేనే చెడిపో. బుద్ధి తక్కువ ఎవరింటికి దొంగతనం చేయడానికి వెళ్ళలేదు. ఎవరు చెయ్యని తప్పు నేనేం చేయలేదు. ఊర్లో నేను ఒకనే తాగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇకపై వాళ్ళతో నువ్వు చేరుకు రవి. ఇక నుంచి మంచి బుద్ధితో నువ్వు బావుండు, సరేనా? నువ్వు ఊరుకోమా, నీకు అన్ని తెలిసినట్టు మాట్లాడకే. రేయ్, నోరు మూసుకోరా. నా మాట వినుంటే పోలీసులతో దెబ్బలు తినుండేవాడే కాదు. చేయకూడదు చేయకుండా ఉంటే జరగకూడదు జరగకుండా ఉంటది. సరే వదలండి, ఏదో తెలియకుండా వాడు తప్పు చేశాడు. వాడే బాగుపడతాడు. బాగవుతాడు మనం వచ్చిన తర్వాత. నా వల్ల మీరెందుకు చావాలి? నేను చచ్చిపోతాను. మీరెదురు మాత్రం ప్రశాంతంగా ఉండండి. రవి, నువ్వు జీవితంలో ఇంకా చాలా చూడాలి. ఎందుకురా చావు గురించి మాట్లాడుతున్నా? అలా అనకు. ఇంకేం మాట్లాడుతాను? మీతో ఉండడం కన్నా చావడం ఎంతో మేలు అనిపిస్తోంది నాకు. చాలు ఆపరా పిచ్చనా కొడక. లేజౌట్ ఇచ్చాను అనుకో, చచ్చిపోతావు జాగ్రత్త. నేను చూస్తూనే ఉన్నా, మాటకు మాట సంబంధం చెప్తున్నా అంటే నోరు మూసుకోవా? ఏవండి, కోపం కాస్త తగ్గించుకోండి. మీ బీపీ మాత్రలు నిన్నే ఖాళీ అయిపోయాయి. నోరు మూసుకోవే. నువ్వు బాగా ఉంటే వాడు ఇలాగ ఉండేవాడు కాదు. రేయ్, ఇంకోసారి ఆ కుర్రాళ్ళతో నువ్వు తిరిగావనుకో, నేనే నిన్ను చంపేసి నా కొడుకేదో చేశాడని చెప్పి అందరు పని పట్టేస్తా. జాగ్రత్త, పోరా. ఏడవుకురా, నువ్వు ధైర్యంగా ఉండి చెప్తాను. ఇక నుండి మన ముగ్గురికి మనమే సాయం చేసుకుందాం. నువ్వు తీసుకొని తాగరా. అయ్యో నా కర్మరా. రే దయా. రే రవి, రారా కూర్చోరా. నీకు 100 ఏళ్ళరా. ఎంతసేపు మేము నీ గురించి ఎక్కడికి మాట్లాడుకుంటున్నాం. వెళ్ళలేదు బే. మనసు బాలేక ఇంట్లోనే ఉన్నాను. తీసుకోరా. నువ్వు పోయిరా మామా. రే మోహన్, మీతో కూర్చుని మందు తాగడం ఇదే చివరి సార్ అనుకుంటాను. ఎందుకురా అలా అంటున్నావు? ఏమైంది నీకు? ఆ ప్రతాప్ పోతూ పోతూ మన ప్రశాంతత మొత్తం తీసుకెళ్ళిపోయాడు మామా. రే, తను చనిపోకుండా ఉంటే మనకి అసలు ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు కదరా. అనవసరంగా మీరు కంగారు పడకండిరా. ఇక నుండి మన ముగ్గురికి మనమే తోడుగా ఉందాం. నువ్వు తీసుకుని తాగరా. ఇకపై మీతో ఉండడం మా నాన్న చూసాడంటే నన్ను అడ్డంగా నరికేస్తానని చెప్తున్నాడు మామా. మీరు మంచి వాళ్ళు కాదంట. మీతో సావాసం పెట్టుకుంటే నేను చెడిపోతానంట. అలాగా? నిజంగానే మీ నాన్న అలా అన్నారా? అవునరా. ఇప్పుడు కూడా మా బాబుకి తెలియకుండానే ఇక్కడికి వచ్చాను. దీనివల్ల నాకు టెన్షన్ గా ఉంది మామా. రేయ్, నోరు మూసుకోరా. దీనికంటే ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? ఊరికే మా అయ్య కూడా రోజు నన్ను తిడుతున్నాడు. అందుకని మన స్నేహాన్ని అలా వదిలేస్తావేంట్రా? ఊరికే మాడుతున్నాడు చూడు. ప్రతాప్ చనిపోయినందువల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనమే చంపాం అనుకుంటున్నారు. అనుకోనిరా, మనం ఎలాంటి తప్పు చేయలేదు కదా. రే, పోనివ్వరా. అయ్యని పట్టించుకోకుండా ముందేది లాగించరా. లాగించు. మాకు మా బాబుని తలుచుకుంటే భయంగా ఉందిరా. ఏం కాదులే, వదిలేరా. 2 రోజులు ఇలానే అరిచి గోల్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే. నువ్వు తాగు. రేయ్, టైం 10 అయింది. త్వరగా తాగండి రా. రే, ఆకలేస్తుంది. ఇంటికి వెళ్ళొచ్చు.
ఎవర్రా అక్కడ పడుకుంది? తెల్లారింది కూడా తెలియకుండా ఎవర్రా అది? ఎవరని అడుగుతున్నానా? ఏంది సమాధానం చెప్పడం లేదు? వెళ్ళి ఎవరో చూద్దాం. రవి, 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 ఎవరైనా ఇక్కడికి రండి, మన రవి చచ్చిపోయాడు. ఎవరైనా ఉన్నారా? రండి రండి, మన రవి చచ్చిపోయాడు. రవి, రవి చచ్చిపోయాడు. రండి రండి, ఎవరైనా ఉన్నారా? అందరూ రండి, రవి చచ్చిపోయాడు. మన రవి చచ్చిపోయాడు. ఎవరైనా ఉన్నారా? రేయ్, శేఖర్, రండి. ఎందుకు ఇప్పుడు పరిగెట్టుకుంటూ రంగన్న వస్తున్నావ్? కొడుకు అక్కడ పొలంలో చచ్చిపోతున్నాడు. ఏమైందిరా ఏమో వాడికి? తెలీదు, పదండి వెళ్ళి చూద్దాం. రే ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు? ఏమైందిరా? బాబు, రవి. అయ్యో రవి, నా మాట విన్నావట్రా? ఏం చేశావు బాబు? ఏంట్రా ఇంత పని చేశావు అమాయకుడా? అయ్యో దేవుడా, నేనేం చేశాను? భగవంతుడా, ఇలా చేశాడేంట్రా? నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడురా. ఇంక నేను ఎలా బతకాలి భగవంతుడా? ఏమయ్యా ఒక్కొక్కరు ఇలా చనిపోతున్నారే, ఏమిటయ్యా అర్థం? అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఏమైందిరా రవి? ఎందుకు తప్పకండి, తప్పకండి, ధైర్యమండి. అప్పుడే నూరేళ్ళు నిండాయి. దేవుడా, పీసీ, ఈ బాడీని ఫోటో తీవయ్యా. సార్ చూసారా నా కొడుకు ఏమైపోయాడు? భగవంతుడా. భగవంతుడా, దేవుడా. సరే, ఎవరు ఈ బాడీని ముందుగా చూసింది? వీడే మీరా? సార్. అవును ఇలా సార్. రండి. మీరేనా ముందుగా చూసింది? అవును సార్. జరిగేవన్నీ చూస్తే నాకు పిచ్చి పట్టేటట్టు ఉంది. నాకేమీ అర్థం కావడం లేదయ్యా. బాగానే ఉన్నాడు కదా, హఠాత్తుగా ఏమైంది? అదే తెలియలేదు. భగవంతుడా, దేవుడా, నా కొడుకుని కాపాడలేదు. ఇతను ఇక్కడ చనిపోయి ఉన్నాడని మీకెలా తెలిసింది? రోజు మేము దీనికి ఇక్కడికే వస్తుంటాం సార్. ఈ రోజు కూడా దానికోసమే ఇక్కడికి వచ్చాను. సరే, తర్వాత ఎవరో ఇక్కడ పడుకొని ఉండడం గమనించాను. వచ్చి చూస్తే చచ్చి పడిపోయి ఉన్నాడు సార్. అది కాదురా, ఈ రవిగాడు చనిపోయింది చూసి నాకు ఆశ్చర్యంగా పోయింది. అలా ఎలా చనిపోయాడని. నాకు అదే అనుమానంగా ఉందన్నా. ఒంటిలో చిన్న గీత లేదు, ఎక్కడ దెబ్బ తగలేదు. మరి ఎలా అన్నా వాడు చనిపోయాడు? అయ్యో పాపం, ఎదుగొచ్చిన కుర్రాడు అన్యాయంగా చనిపోయాడు కదయ్యా. ఇలా జరిగుండకూడదు. వాడంటే రంగాకి ఎంతో ఇష్టం. ఆ రవిగాడు మామూలుగానే ఎక్కువగా తాగుతాడంట కదనా? తాగి తాగి పోయి ఉంటాడంటావా? ఏమయ్యా, ఇద్దరూ చెప్పినట్టుగా ఒకే వారంలో చనిపోయారు కదయ్యా, ఎలా అయ్యా? ఆ ప్రతాపు రోడ్లో యాక్సిడెంట్ అయి కదా చనిపోయాడు. అవును. ఊరుకోన్నా, అది యాక్సిడెంట్ ఏం కాదంట తెలుసా? మరి అవునన్నా, ఆ పోలీసులొచ్చి ఆ దయాని రవ్విని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి చితక బాధేశారంట. అలాగా? అయితే వాళ్ళే ఏదో ఒక కారణం కోసం ఈ రవిని కూడా చంపేస్తుంటారు. నాకు కూడా అదే డౌట్ ఉంది. అది కాదు, మీరు చెప్పేటట్టు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తుంటారంటున్నారు? అది సరే గాని వీళ్ళని ఎందుకని చంపుతున్నారు? ఇలా చూడండి, ఈ రిపోర్ట్ ప్రకారం మీ అబ్బాయి రవి హార్ట్ అటాక్ లో చనిపోయాడు. లేదు సార్, వాడు ఖచ్చితంగా హార్ట్ అటాక్ తో చచ్చిపోయి ఉండడు. తప్పకుండా వాడిని ఎవరో చంపేసి ఉంటారు సార్. అతన్ని ఎవరు హత్య చేస్తుంటారో మీరేం కథ చెప్తున్నారు? లేదు సార్, నా మాట వినండి సార్. ఇంతవరకు నా కొడుకు ఏమీ అవ్వలేదు సార్. వాడికి ఎటువంటి రోగము లేదు సార్. అలా అయితే ఈ అటాప్సీ రిపోర్ట్ అబద్ధం చెప్తుందో, లేకపోతే నేను మీకు అబద్ధం చెప్తున్నానా? మీరు తప్పుగా అనుకోకండి సార్. ఇతను కొడుకు పోయిన బాధలో ఇతను ఎంతో కష్టంలో ఉన్నారు సార్. మీరు ఎంత మాట్లాడినా మీ అబ్బాయి హార్ట్ అటాక్ లోనే చనిపోయాడు. నా కొడుకు హార్ట్ అటాక్ లో చావలేదు అలా సార్. అయితే మీ అబ్బాయి రవిని ఎవరు చంపారో మీరు చెప్పగలరా? నాకు తెలుసుంటే వదిలేస్తారా సార్? నా కొడుకుని చంపినట్టు వాళ్ళని ఆ చంపేసేవాడి. రోజు మీ ఊళ్ళో ప్రతాప్ చనిపోయినప్పుడు కూడా అది యాక్సిడెంట్ కాదు అని మీరు గొడవ పెట్టారు. మీరేమీ దిగులు పడకండి, ఇప్పుడు బయలుదేరండి. అలాగే సార్. ఇలా చూడు రంగా, ఏం జరిగిందో తర్వాత ఆ, చూసుకుందాం. పద పద. పదం. ఈ పోలీసోళ్ళు ప్రతాప్కి యాక్సిడెంట్ అయింది, రవికి హార్ట్ అటాక్ వచ్చిందని మన నోర్లు ముయించాలని చూస్తున్నారు. నా కొడుకు రవి కానివ్వు, ఆ లింగా కొడుకు ప్రతాప్ కానివ్వు, అనుకోకుండా వాళ్ళు చావలేదు, వాళ్ళని హత్య చేసేశారు. వాళ్ళ ఇద్దరిని ఎవరో పథకం వేసే చంపేసి ఉంటారు. అవునబ్బా,
వీళ్ళిద్దరూ మామూలుగా వాళ్ళంతటా వాళ్ళే చనిపోలేదు. 1కి 100 సార్లు ఆలోచించండి. నా కొడుకు లేకుండా నేను ఇక ఎలా బతకటం? వాళ్ళు అసలు బాగుపడరు. నా కొడుకుని అన్యాయంగా చంపేశారే, వాళ్ళు పురుగు పడి చచ్చిపోతారు. వాళ్ళు అస్సలు బాగుపడరు. అందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కొరివి పెడితే నేను నా కొడుకే కొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదిగో చూడు రంగా, నువ్వు ఎంత ఏడ్చినా సరే చనిపోయిన కొడుకు వస్తాడా ఏంటి? మనసును అదుపు చేసుకో, దేవుడు చూసుకుంటాడులే. అన్నట్టు వీళ్ళిద్దరూ అసలు ఎలా చనిపోయారో తెలియట్లేదే. పోలీస్ వాళ్ళే పోస్ట్ మార్టం చేసి చెప్పున్నారు కదా, అదెలా అబద్ధమని చెప్తారు? వీళ్ళిద్దరిని చంపిన వాళ్ళు డబ్బిచ్చుంటే? జనం డబ్బు కోసం ఈ రోజుల్లో ఏదైనా చేస్తారు. అలా అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? అదే ఏంటని అర్థం అవట్లేదే. ఇది నిజమైన చావు కాదు, ఎవరో పథకం వేసి చంపేశారు. ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడు, రేపు ఎవరు చనిపోతారో ఏవో. సరే ఊరుకోవయ్యా, ఎందుకు అదంతా మాట్లాడుతున్నావు? ఇక ఎవరు చావకుండా మనం చూసుకుందాం. ఏమయ్యా మీరందరూ ఏమంటారు? అందరూ కొంచెం నేను చెప్పేది వింటారా? సార్, నా కొడుకు వాడి స్నేహితుడు ప్రతాప్ ఊరకే చావలేదు సార్. వాళ్ళిద్దరిని ఎవరు కావాలని చంపేశారు సార్. ఇతను చెప్తోంది నిజమే సార్, వాళ్ళని ఎవరో హత్య చేశారు. మా ఊర్లో ఇంతకు ముందు ఇలాంటివన్నీ జరిగిందే లేదు. ఇదే మొదటిసారి అయ్యగారు. బంగారం లాంటి ఒకే ఒక బిడ్డ సార్, వాడు లేకపోవడం వల్ల నేను ఎంత కష్టపడుతున్నానో తెలియదు సార్. అయ్యా, ఆ పోలీసులు మా మాట వినుకుంటున్నారయ్యా. వాళ్ళు చేసేదే సరి అని అంటున్నారయ్యా. ఇప్పుడే మన ఊర్లో 2 యువకులు చనిపోయారు. ఇలాగే కొనసాగితే మన ఊరి పరిస్థితి ఏం కాను? ఇలా ఒకరికొకరు చనిపోతూ ఉంటే మన ఊరే శ్మశానం అవుతుంది. ఇక మీదటి ఇలాంటి దౌర్జన్యం జరగకుండా ఏదైనా ఏర్పాటు చేయాలయ్యా. సరేనయ్యా, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. జరిగింది ఏంటో నేను అడిగి తెలుసుకుంటాను. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. ఏ సమస్య వచ్చా నేను చూసుకుంటానులే. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఏయ్, ఫోన్ చేసివరా. హలో సార్, నమస్తే సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి మా ఇంటికి రావయ్యా. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. సార్ నమస్కారం సార్, ఫోన్ చేశారు, ఏంటి సార్ విషయం? ఏంటి విషయమా? వీళ్ళ ఊర్లో 2 హత్యలు జరిగాయట. ఏమని అడిగితే ఏమి చెప్పుకుంటున్నారట. ఏమనుకుంటున్నారా మీరు? అసలు పట్టించుకోలేదంటున్నారు. సార్, అవి హత్యలు కావు సార్, సాధారణమైన చావులే. అదెలా నమ్మకం చెప్తున్నా? సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది సార్. ఏంటయ్యా, రాత్రి ఒంటరిగా వెళ్ళడానికి భయపడి వాడు వీధిలోకి ఎలాగెళ్ళాడు చెప్పు. సార్ అది ఇదిగో చూడు, అదేమి యాక్సిడెంట్ కాదు, హత్య. ఎవరు చంపున్నారయ్యా? అది ఎవరు, ఎందుకలా చేశారో అదంతా త్వరగా కనిపెట్టు. సరే సార్, ఇప్పుడే నేను ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను సార్. అలాగే ఒక అబ్బాయి గుండెపోటుతో చనిపోయాడే, అతను ప్రతాప్ స్నేహితుడట. అదేలాగయ్యా ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు? సార్ అది ఆ విధంగా కాదు సార్, సహజ మరణం అని ప్రూవ్ అయింది సార్. అదేమీ సామాన్యమైన చావు కాదు, హత్య అయి ఉంటుంది. ఇలాగే ఇంకోసారి అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతి. సరే సార్, చూసుకుందాం సార్. ఇదిగో చూడు, ఇంకోసారి ఇలా జరిగితే దానికి నువ్వే బాధ్యత. సరే సార్, వస్తాను సార్.
హలో హలో చెప్పండి, ఎవరు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. నువ్వేనా హత్య చేసావు? చెప్పు. నేను వదిలిపెట్టు. చెప్పరా, చెప్పు. మర్యాదగా చెప్తావు. చెప్పు చెప్పు. నువ్వు నిజం చెప్పేంత వరకు నేను వదిలిపెట్టాను. నేను మర్యాదగా చెప్పు. అబద్ధం చెప్పావంటే నీ నాలుక కోసి పారేస్తాను. ఆ ప్రతాపం చెప్పింది నువ్వే కదా. చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. మర్యాదగా చెప్పు. నిజం చెప్పరా, చెప్పు. రాత్రులు ఎందుకు అలా ఒంటరిగా తిరుగుతూ ఉన్నావు? చెప్పరా, నిజం చెప్పు. అబద్ధం చెప్పావంటే కాళ్ళు చేతులు విరిచి పారేస్తాను. నువ్వే కదరా రాత్రులు ఒంటరిగా తిరుగుతూ ఉన్నావు? నేను దొంగతనంగా తిరుగుతున్నది నిజమే సార్. సార్, నేను తిరుగుతూ ఉండడానికి హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. నేను ఎందుకని అక్కడ తిరుగుతూ ఉన్నానంటే. చెప్పు, రాత్రులు నువ్వు ఒంటరిగా ఎందుకు తిరుగుతూ ఉన్నావు? చెప్పరా, చెప్పు చెప్పు. చెప్పరా చెప్పరా. సార్, సర్సు సర్సు వస్తాయి సర్సు. వస్తున్నానండి. నువ్వా? ఆ, ఎందుకు ఇంత లేటు? అవన్నీ లోపలికి వచ్చి చెప్తాను, ముందు లోపలికి వెళ్ళు. సరే గాని ఎందుకింత చోట్లు పడుతున్నాయి? ఓ అదా, భయం రీ, భయం. భయమా? ఎందుకు? ఆ రవి ప్రతాప్ చనిపోయిన తర్వాత ఈ రాత్రిలో పోలీస్ వాళ్ళు ఈ ఊరు మొత్తం చుట్టేస్తున్నారే. వాళ్ళిద్దరిని ఎవరు చంపారో గాని ఎవరో చేసిన తప్పుకి మనం ఇంతగా బాధపడుతున్నాము. అది వదులు, నీ మొగుడు ఫోన్ చేశాడా? చేశారు. ఆయన శనివారం డ్యూటీ అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తా అన్నారు. నాకు భయంగా ఉంది. దానివల్లే నిన్ను వదిలి ఉండలేక ఆ పోలీస్ కంట్లో మాటకుండా నేను ఇక్కడికి వచ్చేసాను. సరే, తొందరగా రా. బయటికి వెళ్ళానంటే ఆ పోలీస్ వాళ్ళ సమస్య భరించలేను. ఈ ఊరు వాళ్ళు చూసేస్తారేమో అని భయంగా ఉంది. అదేం లేదు రుద్ర, ఏం కాదు, నువ్వు భయపడకు. ఇదేం జరిగింది సార్. ఆ సరస్సుని వదిలి ఉండలేక రాత్రిలో నేను ఒంటరిగా రోడ్లో తిరుగుతూ ఉన్నాను సార్. నేను ఏ తప్పు చేయలేదు, వదిలేయండి సార్. రాత్రులు తిరిగేటప్పుడు నీ కళ్ళారా ఎవరన్నా చూసావా? లేదు సార్, ఆ రాత్రి పూట ఎవరిని నేను అక్కడ చూడలేదు సార్. సరే, ఆ ప్రతాప్ని రవిని ఎవరు హత్య చేసి ఉంటారో నువ్వేమైనా గెస్ చేయగలవా? సార్ సార్, నాకు నాకు ఒక డౌట్ సార్. డౌటా? ఏమిటది ఏమిటది చెప్పు చెప్పు. వాళ్ళిద్దరిని దెయ్యమే చంపేసి ఉంటుంది సార్. దెయ్యమా? అవును సార్. షట్ అప్, నాన్సెన్స్. ఏమంటున్నావు? అవును సార్, నాకు అది చాలా భయంగా ఉంది సార్. నిజం చెప్పరా, అబద్ధం చెప్పావంటే తలకిందులుగా వేలాడదీస్తాను రాస్కెల్. దెయ్యం వచ్చి హత్య చేసింది. నేను అబద్ధం చెప్పట్లేదు సార్, నేను ఆ దయ్యాన్ని ఎదురుకుండా చూశాను ఏమిటి? సార్. నువ్వు ఏమంటున్నావు? అవును సార్, ఇలాగే ఒకరోజు ఆ సరస్సు ఇంటికి నేను వెళ్తూ ఉన్నాను సార్. తను ఆ రోజు అప్పుడే నేను నా కళ్ళతో ఆ దెయ్యాన్ని చూశాను సార్. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది నిజమే సార్. ఆ రోజు నేను ప్రాణాలతో తప్పించుకున్నదే అదృష్టం సార్. సరే, ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పలేదా? ఎవరి దగ్గర చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదు? నేను చెప్తే ఎవరు నమ్ముతారు సార్. దానివల్ల ఎవరి దగ్గర నేను చెప్పలేదు సార్. ఛే! ధనలక్ష్మి, ధనలక్ష్మి, ఏమండి? నీ కొడుకుకి చెప్పు, చీకటి పడ్డాక బయటికి వెళ్ళొద్దాని. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది? అదంతా నేను తర్వాత చెప్తాను.
వీడికి చెప్పినట్టుగా ఇంట్లో ఉండమనా. అవును, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఒసేయ్, ఆ ప్రతాపు ఆ తర్వాత రవి ఇద్దరిని చంపింది ఏదో దెయ్యం అంటున్నారు. ఆ, దెయ్యమా? ఏమండి, నిజంగానే చెప్తున్నారా? ఊళ్ళో వాళ్ళందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. వీడితో ఉన్న ఇద్దరు చచ్చిపోయారు, తర్వాత వీడే అంటున్నారు. రే దయ్యా, మీ నాన్న చెప్పింది వినావా? రే దయ్యా, రాత్రి పూట ఇంట్లోంచి బయటికి ఎక్కడికి వెళ్ళకు. అమ్మా నాకేమీ కాదులే, ఎవరో ఏదో కూశారని నువ్వేం భయపడుకో. వెళ్ళి లోపల ఏమన్నా పని ఉంటే చూసుకో, వెళ్ళు. చూసావా ఎలా పొగరగా మాట్లాడుతున్నాడో? తండ్రిని ఏమైనా మర్యాద ఉందేమో చూసావా? చిన్నప్పటి నుంచి వీడికి గారాబా చేయడం తప్పైపోయింది. ఇలా మాట్లాడతావు అనుకుంటే ఆ రోజు నేను కొట్టి పెంచేవాడిని. రేయ్, నువ్వు నా మాట వినట్లేదు కదూ? మంచోళ్లతో చేరి మంచి నేర్చుకుంటావు అనుకుంటే చెడ్డోళ్లతో చేరి చెడిపోయావు కదరా. రే దయ్యా, మీ నాన్న చెప్పేది నీ మంచి కోసమే. మా మాట వినరా? అమ్మా నాకేమీ కాదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వంట చేసే పని ఉంటే వెళ్ళి చూసుకో, వెళ్ళమ్మా. అంతా తలరాత. ఛే! ఏంట్రా, ఎందుకు ఇలా తాగుతున్నావు? ఏమైందిరా నీకు అసలు? ఫీలింగ్ రా, ఫీలింగ్. ఆ ప్రతాప్ చనిపోయాడని మనం కష్టపడుతుంటే ఈ రవి కూడా ఇలా చనిపోయాడు కదరా. మనకి జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చాలా దిగులుగా అనిపిస్తుందిరా. నాకు కూడా అలాగే ఉందిరా. ఆ పోలీసు వాళ్ళందరూ మేము చెప్పేదే నిజమని దబాయిస్తున్నారు. రే, ఏది నిజం ఏది అబద్ధం అదంతా దేవుడికి ఎలా తెలుస్తుంది? నాకే తెలియట్లేదు. ఈ రోజు ఉదయం మా నాన్న నా దగ్గరికి వచ్చి కొత్తగా ఒక కథ చెప్పారు. వినడానికి చాలా బాగుందిరా. అదేనా? అదేంట్రా, చెప్పు, వింటాను. మన ప్రతాపుని రవిని హత్య చేసింది ఏదో ఒక దెయ్యమంట. చీకటి పడిన తర్వాత నేను గనక బయట తిరిగితే ఆ దెయ్యమంట నన్ను కూడా చంపేస్తుందంటరా. దాని తర్వాత నా బాబు నన్ను కూడా బయటికి వెళ్ళొద్దు అంటున్నాడు రా. నేను ఆయన మాటలు లెక్క చేయకుండా బయటకు వచ్చేసాను రా. రే, ఇక్కడ దయ్యం లేదు, పిశాచులు లేవు, నోరు మూయరా. అవునా రే, నీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రా. ఏంట్రా అది? రే, రాత్రి నా కలలో ఆ శాంతి వచ్చిందిరా. రే, ఎవరు శాంతి? అది చచ్చిపోయి చాలా రోజులైంది కదరా. నువ్వు దాన్నే దలుచుకొని పడుకొని ఉండుంటావురా, అందుకే నీ కాళ్ళలోకి వచ్చి ఉంటుంది. రే, దాని గురించి తలుచుకుంటేనే నా ఒళ్ళంతా ఒకలా అవుతుందిరా. తనని నువ్వు మర్చిపోలేకున్నావు కదూ. తను ప్రాణాలతో ఉండుంటే చాలా బాగుండేదిరా. ఒకవేళ శాంతి ఇక్కడికి వస్తే నువ్వేం చేస్తావురా? పాపంరా, అయినా తనెలా వస్తుందిరా? ఒకవేళ వస్తే నీకు కల్లోకి వచ్చినట్టుగా నా కల్లోకి కూడా వస్తుంది. నువ్వు ఆ శాంతిని భలే సమయంలో గుర్తు చేసావు కదరా. ఇప్పుడు తను కావాలని నా మనసు ఉబలాట పడుతోందిరా. నీకు శాంతి కావాలా? నీకు శాంతి కావాలంటే ఇప్పుడే పిలవాలి. పిలిస్తే వచ్చిన వచ్చేస్తుందిరా. తను వస్తే మనం నేరుగానే చూద్దాం. శాంతి, నా శాంతి, శాంతి రా. శాంతి, నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నాకు కావాలి, రా శాంతి. శాంతి రా. రే, శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? తను ప్రాణాలతో ఉంటేనే కదరా వస్తుంది. నువ్వు అక్కడ వచ్చి ఆగరా. సరే వదిలేరా, దాన్ని మనం పిలవనే పిలవద్దు. నువ్వు తాగరా, వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుందాం. బాగా ఆలస్యమైంది, తాగు. రే, టైం ఎంత ఎందుకు వస్తా చూసి చెప్పరా. టైం అని చూడరా. టైం ఇప్పుడు 11 గంటలైంది. ఏంటే 11 అయిపోయిందా?
నువ్వు ఆ గ్లాసులో ఉన్నది మొత్తం తాగేయి. ఈలోగా నేను చూచుకెళ్ళొస్తాను. త్వరగా తాగు. ఆ, 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 సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చే. ఏంటి జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తానుండ్రా. ఎవర్రా అది? రేయ్! రారా ఇక్కడికి, రా. నేను నీకు కావాలి కదూ. నన్నేం చేయొద్దు, నన్ను రారా, రా. నేను నిన్ను వదలను. రారా, రా. నేను నీకు కావాలి కదూ. రారా, రా. నన్నేం చేయొద్దు, నన్ను రారా, నేను నీకు కావాలి అని చెప్పావుగా. రారా, రా. రారా. ఈ రోజు నిన్ను వదలను. రా, నిన్ను వదలను. వదలను, రా. వదలను. రా. రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా చెప్తే విన్నావారా? అయ్యో, ఏం చేస్తాం? ఇప్పుడు అన్యాయంగా ఇలా జరిగింది. ఎంతో చెప్పానురా, విన్నాడా వీడి మాట? అసలు వినలేదు కదా. నలుగురిలో వీడు కూడా చచ్చిపోయాడు కదయ్యా. ఒకే నెలలో మన ఊర్లో 3 హత్యలు జరిగాయి. నిజమేనప్పా, ఆ రవి ప్రతాప్ కూడా దారుణంగా చనిపోయారని ఊరి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తీరా చూస్తే వీడికి కూడా ఇదే పరిస్థితి. ఇంకా ఎంతసేపు అయ్యా ఇలా మాట్లాడుతూ ఉంటారు? శవాన్ని తీసుకెళ్లి చేయాల్సిన పనులు చేయొచ్చుగా. అదేలా అలాగే చేస్తాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నాం కదా, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు విచారించాలి కదా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తున్నట్ట మన లోపు మనమే దీన్ని తీసుకెళ్ళిపోదాం. పచ్చడిరా బాబు, ఎత్తండ్రా. అది అలా కాదయ్యా, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు రాకుండా మనం ఏమీ చేయకూడదు. అరే అన్నా, ఏంట్రా ఇది? తొందరపడకండి అన్నయ్య, పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారో చూద్దాం. అదిగోండి పోలీసులు వచ్చేసారు చూడండి. వస్తున్నారట్రా బాబు పోలీసులు.
అయ్యో రండి, ఈ పొజిషన్ లో తీయండి. ఏంటే ఇలా చేసేసాడు? ఆ వైపు తీయండి. అసలు ఏం బాగా జరిగిందో ఫ్రంట్ వచ్చి తీయండి. తెలియలేదే. నా ఆ తర్వాత ఇలా వచ్చి తీయండి, ఈ యాంగిల్ తీయండి. బాగా ఫోకస్ చేసి అన్యాయంగా తీయండి. చచ్చిపోయాడే. అచ్చా, యా. హలో సార్ నేనే సార్ శ్రీరామ్. ఆల్రెడీ ఈ ఊర్లో హత్య జరిగినట్టు ఇప్పుడు మరొకటి జరిగింది. ఏంటి ఏమంటున్నారయ్యా? అవును సార్, పోలీసులు వచ్చి బాడీని తీసుకువెళ్ళిపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఉండు, నేను ఫోన్ చేసి అడుగుతా. హలో హలో సార్, నమస్తే సార్. ఏంటయ్యా, ఏంటి మీ ఉద్దేశం? అక్కడ ఏం జరుగుతుందయ్యా? హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. దయచేసి క్షమించండి సార్. ఏంటయ్యా క్షమించేది? నేను ఆ రోజే చెప్పానుగా, ఇది మామూలు చావు కాదు, ఎవరో చంపుతూ ఉన్నారని. సార్, ఈ మరణాలన్నీ నాకు విచిత్రంగా అనిపిస్తున్నాయి సార్. అసలు ఏవి అర్థం కావడం లేదు సార్. ఓయ్, నీకు అర్థమవుతుందా లేదో? ఈ కేసును నువ్వు పూర్తి చేయగలవా లేదా దాని గురించి చెప్పు. ఒకవేళ నీ వల్ల కాదంటే వెంటనే నేను నిన్ను బదిలీ చేయించి నీ చోట్ల ఇంకొకరిని వేయిస్తాను. సార్, అదంతా ఏం వద్దు సార్. 2-3 రోజుల్లో నేనే విచారణ చేసి అరెస్ట్ చేస్తాను సార్. ఇప్పటికే 3 చనిపోయారయ్యా. మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందనుకో, నిన్ను ఊరకే వదిలిపెట్టను. జరిగిన అంటికి నువ్వే బాధ్యత. లేదు సార్, మళ్ళీ ఇలా ఎప్పుడూ జరగదు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బాగా గుర్తుంచుకో, జాగ్రత్తగా ఉండు. సరే సార్, ఉంటాను సార్. మునియప్ప, మునియప్ప, ఇంట్లో ఉన్నావా? ఎవరో సార్? మీరా? నమస్కారం సార్, లోపలికి రండి. ఏంటి సార్ సమస్య? ఏంటయ్యా ఎంత ఎక్కువగా తాగేసావు? చండాలమైన వాసన వస్తుంది. తప్పుగా అనుకోకండి సార్, మా ఫ్రెండ్స్ అందరు చనిపోయారు. ఆ దుఃఖంలోనే నేను ఇలా తాగుతున్నాను. ఇంట్లో మీ నాన్న ఎవరు లేరా? లేదు సార్, నాన్నగారు తోటకు వెళ్ళారు. నీ 3 ఫ్రెండ్స్ ఎలా చనిపోయారో నీకు తెలుసునా? నాకు ఏవి తెలియదు సార్. ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారో నాకు అసలు ఏవి తెలియదు సార్. అవన్నీ ఆలోచిస్తున్నా నాకు తలంతా బద్దలైపోయేలా ఉంది సార్. అది సరే, వాళ్ళను ఎవరు చంపుంటారో నువ్వేమైనా గెస్ చేయగలవా? నిజంగా నాకు తెలియదు సార్. అక్కడ అసలు ఏముందో నాకు తెలియదు సార్. మీ 4 స్నేహితులు కలిసి ఈ ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు మానభంగం చేశారట. ఆ విషయం నిజమేనా? సార్ సార్ అలాంటిదంతా ఏం లేదు సార్, నా నమ్మండి సార్. ఎవరో మీకు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చట్టున్నారు సార్. ఏది నిజం ఏది అబద్ధం అనేది త్వరలోనే తెలుస్తుంది. ఎలా చూడు, నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే, ప్రాణాల మీద నీకు ఆశ ఉంటే, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇదంతా తెలిసేంత వరకు నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్, ఎక్కడికి వెళ్ళను? ముఖ్యంగా చీకటి పడిన తర్వాత నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్, నేను ఎక్కడికి వెళ్ళను. అర్థమైందా? అలాగే బీ సార్. కేర్ఫుల్. ఓకే మళ్ళీ సార్. కలుస్తాను. ఎందుకు సార్ ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు? నోరు మూసుకుని రావయ్యా, తర్వాత చెప్తాను. సార్ ఈ సమయంలో ఆ హంతకుడు ఇక్కడేం చేస్తారు చెప్పండి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నోరు మూసుకుని మాట్లాడుకున్నారా? అది కాదు సార్, అది కూడా ఈ చీకట్లోనే
ఏయ్ లోడా లోడా వాక్కయ్య, ఎవరైనా తిరుగుతూ ఉండొచ్చు, ఏదైనా క్లూ దొరకొచ్చు. నోరు మూసుకుందావయ్యా. సార్ అయితే చనిపోయిన ముగ్గురు హత్య చేయబడ్డారా? అవునయ్యా, వాళ్ళు హత్య చేయబడ్డారని నేను అనుకుంటున్నా. ముందు సాధారణమైన చావని అనుకున్నాను, ఆ తర్వాతే తెలిసింది అది సాధారణమైన చావు కాదు అని. సాధారణమైన చావులా అనిపించే హత్య అని. అలా అయితే ఆ రుద్ర చెప్పాడు కదా సార్, వాడు చెప్పింది నిజమే అంటారా ఏంటి? అబద్ధమయ్యా, అబద్ధం. అదంతా వాళ్ళ భ్రమ. అయితే ఈ హత్యల్ని ఎవరు చేస్తున్నారు? నువ్వు చూస్తూనే ఉండు. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్ని బయటకు వస్తాయి. ఏ పెద్దాయన, ఇక్కడ అనుమానించదగ్గట్టుగా ఎవరైనా మనుషులు తిరగడం నీకు కనిపించారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మాకు భయపడి తెలిసినా సరే మీరు తెలియదని చెప్పొద్దు. తెలిస్తే మాత్రం మాకు చెప్పండి. ఏంటి సార్ అంటున్నారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? మీరు నిజం చెప్పకపోతే ఆ తర్వాత మీకే సమస్య. ఈ ఊళ్ళో హత్యలు జరిగే విషయం మీకు తెలుసు కదా. దాని గురించే నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. మీకు ఏదైనా విషయం తెలిస్తే వెంటనే నాకు చెప్పండి. హత్య జరిగిన సంగతి మాకు తెలుసు సార్, ఇంకేమీ తెలియదు సార్. మీరు చెప్పకపోయినా మాకు తెలుస్తుంది, మేము కనిపెడతాం. ఆ పని చేయండి సార్. ముందు కనిపెట్టి దండించండి సార్ వాళ్ళని. వాళ్ళను దండించడం మాకు తెలుసు. నేను వెళ్ళొస్తాను. ఏంటయ్యా ఇది? ఇంకా మన ఊళ్ళో ఎంతమంది చావబోతున్నారో? అరే ఈ హత్యలన్నీ ఎవరు చేస్తుంటారయ్యా? మన ఊర్లో చావుకు పైన చావుగా పడిపోతోంది. పోలీసు వాళ్ళు విచారించుతూనే ఉంటున్నారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. పదండి. ఎవరు ఎవరు ఎవరు? నేనే శాంతి. ఎందుకు చాటు కబడి నవ్వుతున్నావు? నా ముందుకు రా. ఎవరు ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? ఎవరు? నువ్వు నన్ను చూడలేవు. నేను నిన్ను చూడలేనా? ఎందుకంటే నీ కంటికి నేను కనిపించను. అనవసరంగా ఈ అడవిలో నువ్వెందుకు తిరుగుతున్నావు? ఆ హత్యలన్నీ చేసింది నేనే. ఆ హత్యలన్నీ చేసింది నువ్వా? వాళ్ళందరినీ ఎందుకు చంపావు? అవన్నీ నీకెందుకు? నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపాల్సి ఉంటుంది. వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమే వాళ్ళని చంపావు అంటే వాళ్ళు ఖచ్చితంగా నీకు అన్యాయం చేసి ఉండాలి. అన్యాయం కాదు, ద్రోహం చేశారు. ఆ నలుగురు నన్ను చంపారు, అందుకనే నేను వాళ్ళని చంపుతాను. ఆ ప్రతాప్ చనిపోయింది యాక్సిడెంట్ లోనే కదా? వాడు చనిపోయింది యాక్సిడెంట్ లో కాదు, నేనే వాణ్ణి చంపాను. నన్ను చంపి పాతేసిన చోట్లో ఆ ప్రతాప్ మోహన్ నించోనున్నారు. రే మోహన్, ఎంతసేపు రా? త్వరగా రారా, వెళ్దాం. బండి ఆఫ్ అయిపోయింది. రే మోహన్, మోహన్, రే మోహన్, ఎక్కడికి వెళ్ళిపోయారా? అయ్యో బండి ఎవరది? ఎవర్రా? ఎవరు? ఎవరిది? ఎవర్రా? ఎవరా? నువ్వా?
నన్ను వదిలే, నన్నేం చేయకు. నన్ను వదిలే. నువ్వు రారా రా, నేనే రా, నా దగ్గరికి రా, రా రా వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. దయచేసి నన్ను ఏం రారా, చేయొద్దు, నన్ను వదిలేయ్. రా, నా దగ్గరికి రా. వద్దు. నిన్ను వదలను రా, నిన్ను ఊరికే వదలను. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. నన్నేం చేయకు. వద్దు, 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 కాపాడండి. అయ్యో, వద్దు, 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 నన్నేం చేయొద్దు. కాపాడండి, కాపాడండి. తెలిసిందా తెలిసిందా మిమ్మల్ని ఎలా చంపాను? తెలిసింది, బాగా అర్థమైంది. ఆ రవిని ఎలా చంపావో చెప్పు. ఆ రోజు రాత్రి వాడి కోసం ఒంటరిగా ఎదురు చూస్తూ ఉన్నావు. రోజు రాత్రి 2-3 అయిపోతోందిరా. మా బాబేమో తిడుతున్నాడు. రే, మీ నాన్నగారికి ఒక కోటర్ ఇవ్వరా, ఆ తర్వాత ఆయనే కొట్టుని దొరుకుతారు. నువ్వేంట్రా అంటే ఒక కోటర్ తాగుతుంటే టైట్ అయిపోతావు. కరెక్ట్ గా కెపాసిటీ అంతే కదరా. మీతో తిరగడం మా బాబు గాని చూసాడే అనుకో, ఇక అత్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎందుకు నరికేస్తాడు రా? రేయ్, మీ నాన్నగారు ఏమైనా సింహమా లేదా పుల? ఎందుకురా ఇలా భయపడి చూస్తున్నా? ఏమీ అనర్లేరా, నువ్వు భయపడకుండా వెళ్ళు. నాకు జరిగినట్టు మీకు జరిగిందంటే నా కష్టం ఏంటో మీకు అర్థమయ్యేది. రేయ్, ఇక చాలా ఆపరా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? రే రవి, మీ ఇల్లు దగ్గరికి వచ్చేసింది, ఇక నువ్వు బయలుదేరు, వెళ్ళు. రే రవి, నువ్వు వెళ్ళు. బాయ్ రా. ఓకే మా జాగ్రత్తగా వెళ్ళు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మీరు జాగ్రత్తగా వెళ్ళరా. త్వరగా వెళ్ళరా. ఎవరువే నువ్వు? ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నా? ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నా? ఆగో, నీతో పాటు నేను రానా? అయితే ఆగు మరి, నేను నీతో వస్తాను. రారా, రా, రమ్మంటున్నానా? నేను వదలను రా, రమ్మంటున్నానా? రారా. ఇదే విధంగా ఆ దయాన్ని కూడా తీసుకెళ్లి చంపేశాను. నవ్వకు, నవ్వకు శాంతి, నాకు భయంగా ఉంది. మీరు భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను. సరే చెప్పు, చెప్పు శాంతి, వాళ్ళందరినీ ఎందుకు హత్య చేశావు? చెప్తే మీ వల్ల ఏమవుతుంది? చనిపోయిన మా అమ్మని తిరిగి తీసుకురాగలరా? లేదంటే ప్రశాంతంగా ఉండు శాంతి, ప్రశాంతంగా ఉండు. మీ అమ్మ నువ్వు ఎలా చనిపోయారో చెప్పు. అప్పుడు ఒక రోజు నేను మా అమ్మ
శాంతి, ఏంటమ్మా? రామ్మా ఇంటికి వెళదాం. ఎండ మాడిపోతోంది. నాకు ఆకలేస్తోందమ్మా. అమ్మా ఎంత త్వరగా ఇంటికి వెళ్ళాలా? అవునమ్మా, ఇద్దరం పొద్దునే వచ్చేసాం కదా, సరిగ్గానే తెలియదు. రామ్మా వెళదాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా. పర్లేదమ్మా, రా, రేపు చూసుకుందాం. రేపు నుండి నాకు కాలేజ్ అమ్మా. ఎలాగైనా ఇప్పుడే ఇదంతా తీసేయాల్సిందే. మీరు ఇంటికి వెళ్లి భోంచేసి నాకు కూడా భోజనం తీసుకురండి. అప్పటి వరకు నేను ఈ పని అయ్యో చూసుకుంటాను. వద్దులేమా, నేనే కొంచెం కొంచెంగా చేసుకుంటానులే. నువ్వు రా, మన ఇంటికి వెళ్దాం. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఒంటరిగా బాగా కష్టపడాల్సి ఉంటుంది. పైగా మీకు ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. అమ్మా మీరు వెళ్ళరండి, నేను చెప్తే వినండి. ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు. సరే సరే, నువ్వు పని చూసుకో. సరే నువ్వు పని చేస్తూ ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఉమ్. అమ్మా బాటిల్లో నీళ్లు తీసుకురావడం మర్చిపోవద్దు. తీసుకొస్తాను త్వరగా తీసుకొస్తాను. వచ్చేయమ్మా. జాగ్రత్త, నువ్వు పని చూసుకోమ్మా. హలో, నేనేరా ప్రతాప్ని మాట్లాడుతున్నా. శాంతి, శాంతి, అక్కడ మీ అమ్మ కింద పడిపోయింది. ఆ, ఏమైంది? మా అమ్మకి ఏమైంది? అమ్మగారు కాలు జారి కింద పడిపోయారట. అవును శాంతి, మీ అమ్మకి కాలికి దెబ్బ తగిలి రక్తం విపరీతంగా కారిపోతుంది. అందుకే మీ అమ్మ తీసుకురమ్మని చెప్పారు. ఏంటి ఏమంటున్నారు? మా అమ్మకి ఏమైంది? రండి వెళదాం. అవును శాంతి, పద వెళ్ళి చూద్దాం త్వరగా. రా, 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 రా శాంతి, త్వరగా రా. రా. ఎక్కడ ఎక్కడ మా అమ్మ? అక్కడే ఉన్నారు, పద నేను చెప్తాను. రా ముందుకు రా. ఎక్కడ మా అమ్మ ఎక్కడ? అదిగో అక్కడే, చక్కెర గడ తోట ఉంది కదా, అక్కడే. వెళ్ళు, అక్కడే. రా శాంతి, అక్కడే ఉన్నారు. వెళ్ళు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడ మా అమ్మ? మీ అమ్మ ఎప్పుడో ఊరికెళ్ళింది. ఆవిడికి ఏమీ అవల. ఏంటి ఊరికి వెళ్ళారా? మరైతే ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? మీ అమ్మ ఊరి నుంచి వచ్చే వరకు మాకు కంపెనీ కావాలి కదా, అందుకే తీసుకొచ్చా. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు అందంగా ఉంటావని అనుకుంటున్నాం శాంతి. మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలేయండి. ఏయ్, నిన్నేమన్నా నవ్వులేస్తావా ఏంటి? ఊరుకోవే, పడుకోవే. పడుకో. వద్దు, నన్ను అరే, చేయొద్దు. తిప్పవే. నన్ను వదిలేయండి. వద్దు, ఏయ్, చెప్పితే వినండి. నువ్వలాంటి అమ్మాయివి కాదు, కానీ మేము అలాంటి వద్దు వద్దు, నన్ను చేయొద్దు. ఏయ్, నన్ను నోరు వదిలేయండి. ముయ్యవే. please. శాంతి, శాంతి, ఎక్కడికి వెళ్ళుంటుంది? శాంతి, ఎక్కడికి వెళ్ళుంటుంది?
అరే ఎక్కడా కనిపించలేదే. శాంతి, శాంతి, శాంతి. రే ప్రతాప్, రాత్రి అయిపోయిందిరా. ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే చెప్పు ఏం చేయాలో. పాపం రా, అమ్మాయిని వదిలేయండి. ఏంటి వదిలేద్దామా? ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్తే? అవునరా, ఇప్పుడు ఏం చేయాలరా? వదిలిపెడితే పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటుందా చెప్పండి. ఇలా చూడండిరా, దీన్ని ఇక్కడే చంపేద్దాం, లేకపోతే మనం జైల్లో ఉండాల్సిందే. అలా అయితే దీన్ని వదలకూడదు. సరేరా, అలాగే చేద్దాం. అవునరా, అదే కరెక్ట్. రే ప్రతాప్, సరేరా, అలాగే చేద్దాం. వద్దు వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. నన్ను వదిలేయండి. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నిన్ను బతిమాలుకుంటున్నాను. నన్ను వదిలేయండి. దయచేసి నన్నేం చెయ్యొద్దు. గట్టిగా కట్టరా. రే మామా, తను చనిపోయిందిరా. చచ్చిపోతే వదిలేయండి రా. ఏంట్రా చూస్తున్నావు? సరేరా, రే కాళ్ళు పట్టుకోరా. రే అక్కడ తవరా. రే రవిగా ఇటుపక్క, ఇక్కడ కాస్త తవరా, ఇంకాస్త తవ్వు. రే సరిగ్గా తవరా, అటుపక్క. రేయ్ మోహన్, ప్రతాప్, వెళ్ళి దాన్ని లాక్కరండి రా. ఎత్తరా. మట్టిని తొయ్యరా, తొయ్యే. రేయ్ చాలే, వదిలేరా, వదిలు. అరే వదిలేరా. ఇలా చూడండి, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు గుర్తు చేసుకోకూడదు, అర్థమైందా? ఓకే. రే మందు తగిన తర్వాత మత్తులో ఏం బాగేయకండి. అవునరా, రే అలా ఏం చేయకండి రా, జాగ్రత్తగా ఉండండి. మనలో ఒక్కడు నోరు జారినా అందరం దొరికిపోవాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగానండి. మీరు ఏమీ చూడలేదు, మీరు ఏమీ చేయలేదు, మీరు ఏమీ చూడలేదు, అర్థమైందా? సరేరా, సరే రండి వెళ్ళిపోదాం. బయలుదేరండి, బయలుదేరండి. తీసుకో, పద. అయ్యగారు, శాంతిని ఎక్కడన్నా చూసారా? లేదే, ఎక్కడికి వెళ్ళింది శాంతి? నిన్నటి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. భయపడకండి అమ్మా, ఎక్కడికైనా వెళ్ళుంటుంది, వచ్చేస్తుంది. మీరు బయలుదేరండి. అలాగేనయ్యా, వస్తాను. నేను చూసానంటే చెప్పి పంపిస్తా. అన్నయ్య, నా కూతురు శాంతిని ఎక్కడన్నా చూసారా? నేను చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది మీ అమ్మాయి? తోటలో పని చేసుకుంటుంది. ఇంటికెళ్ళి భోజనం తీసుకొచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. ఓరి నాయనో, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడే ఎక్కడ పక్కనకి వెళ్ళి ఉంటుందిలే, భయపడకండి, వెళ్ళండి, వెళ్ళండి. సరే అన్నయ్య. నా కూతుర్ని ఎవరైనా చూసారమ్మా? లేదమ్మా. చూడలేదమ్మా. బాబు, నా కూతురు శాంతిని చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. మీ అమ్మాయి శాంతి ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదన్నయ్య, నిన్న వెళ్ళింది, ఇప్పుడు దాకా రాలేదు. మీ అమ్మాయి ఎక్కడైనా కనపడితే చెప్తానేమ్మా, మీ అమ్మ వెతుకుతుంది, ఇంటికి వెళ్ళమని. సరే అన్నయ్య. ఏంటి సావిత్రి అక్క, ఎవరు వెతుకుతున్నారు? నా కూతురు శాంతి కనిపించలేదయ్యా. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. శాంతిని నిన్నే మేము చూసాం. మీరు చూసారా? ఎక్కడ చూసారు?
తను మీ తోట దగ్గర ఎవరో కుర్రాడితో మాట్లాడుతూ కనిపించిందమ్మా. ఏంటి కుర్రాడుతోనా? ఎవరా కుర్రాడు? ఆ కుర్రోడు శాంతి క్లాస్మేట్ అంట. అవును సావిత్రక్క, మీ అమ్మాయిను ఆ అబ్బాయి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారంట. ఏంటయ్యా మీరందరూ ఏం చెప్తున్నారు? అది మేం చెప్పట్లేదు సావిత్రి అక్క, ఈ విషయం స్వయంగా మీ అమ్మాయి శాంతి అమ్మతో చెప్పింది. అయ్యో దేవుడా, నేనేం చేస్తాను? తనే మీకు ఈ విషయం తెలిస్తే అతనితో పెళ్లి చేయరని పారిపోతున్నావని నాతో చెప్పింది. వద్దు, నువ్వు అలా పారిపోతే మీ అమ్మ పరువు పోద్దని చెప్పినా వినలేదు. అవును సావిత్రి అక్క. మా అమ్మ పరువు పోతే నాకేంటి అని బైక్ మీద అబ్బాయి పక్కన కూర్చొని గట్టిగా వాటేసుకొని మరీ వెళ్ళిపోయింది. ఛే! ఆ అమ్మాయి అలా చేసి ఉండకూడదు. పాపం సావిత్రి అక్కని మోసం చేసింది. చూసారు కదా ఎంత పెద్ద తప్పు చేసిందో. అమాయకంగా ఉండేది, దాన్ని చూసి మన పిల్లల్ని కూడా నేర్చుకోమని చెప్పాం. అవును, అమాయకురాల్లా బాగా నటించింది. సావిత్రమ్మ ఒక్క కూతురే కదా అని గారాబం చేసి పెంచినందువల్ల ఎలాంటి పని చేసి వెళ్ళిందో చూడండి. ఏం చేస్తాం, అంత తలరాత. మంచోళ్ళకి ఎప్పుడు ఇలాగే జరుగుతుందన్నా, ఏం చేస్తాం. రే మోహన్, మందుకి చికెన్ లేకపోతే అస్సలు బాగోదురా. ఇక్కడుందిరా, తీసుకో. రే అది ఉల్లిపాయరా, చికెన్ ఇక్కడ ఉందో తీసుకో. రే ప్రతాప్, ఏంట్రా నువ్వు డల్గా ఉన్నావు? అసలు ఏమైందిరా నీకు? అదంతా ఏమీ లేదురా. మరైతే ఎందుకురా అదోలా ఉన్నావు? అది కాదురా, ఆ శాంతిని చంపి పాతి పెట్టిన కాడి నుంచి నాకు చాలా భయంగా ఉందిరా. అసలే నీకు భయం ఎక్కువ, మరి భయపడకుండా ఇంకేం చేస్తావు? ఏరా, ఆ శాంతిని చంపేద్దాం అన్నది నువ్వే కదరా? తనని మట్లో పాతేసిన తర్వాత తనని మర్చిపోవాలని చెప్పింది కూడా నువ్వేరా? మరెందుకురా అయితే నువ్వు ఇలా చేస్తున్నావు? అదంతా మర్చిపోరా, తాగు. సరే వదిలేయండిరా. తాగండ్రా. ఆ సావిత్రి అక్క మీ కూతురు ఎవరితోనే లేచిపోయిందని చెప్పిన వెంటనే నిజమని వెళ్ళిపోయేది కదా పాపం. మరి ఎందుకని మామ మనం టెన్షన్ అవ్వాలి? అవునరా, ఇకపై మనలో ఎవరు శాంతిని తలుచుకోకూడదు, తన గురించి మాట్లాడకూడదు. ఒకవేళ ఈ విషయం గురించి ఎవరికైనా తెలిసిందే అనుకోండి, ఆ తర్వాత జైల్లో కూర్చుని మనం అందరం ఊసలు లెక్క పట్టాల్సిందే. తన గురించి ఎవరు తలుచుకోకూడదు, తన గురించి ఎవరు మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు అంతే గాని సరే త్వరగా తాగండి, మనం వెళ్ళాలి. అమ్మా, కాలేజ్కి టైం అయింది, ఇంకా నువ్వేం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నానమ్మా. ఇదిగో నీకు ఇష్టమైన భోజనం పెట్టాను, కడుపు నిండా తినాలి, మిగతా ఉంచకూడదు. చెప్పేది అర్థమైందా? అలాగే జాగ్రత్తగా అమ్మా, వెళ్ళి సరే. రావాలి. బస్సులో కుర్రాళ్ళు కావాలనే వచ్చి మాట్లాడతారు, పోరంబోకులు. వాళ్ళతంతా మాట్లాడుకు, అర్థమైందా? నేను చూసుకుంటానులే, మనం బాగుంటే ఎవరు ఏం చేయరు. బజార్లో రోడ్డు క్రాస్ చేసినప్పుడు జాగ్రత్తగా నిదానంగా క్రాస్ చేయాలి. అమ్మా, నేను చదివేది డిగ్రీ, నేనేమైనా స్కూల్ కి వెళ్తున్న చిన్న పిల్లనా? నువ్వు ఎంత ఎదిగినా సరే నాకింకా చిన్న పాపవే కదా, నీకేం కాకూడదు. నువ్వు లేకపోతే నాకెవరున్నారు చెప్పు? అమ్మా, నాకేం కాదు, నువ్వు ఏడవకు. శాంతి, అమ్మా శాంతి, శాంతి లేవమ్మా, లేచి బోతేనమ్మా. నాకు వద్దమ్మా, నాకు ఆకలిగా అలా లేదు. చెప్పకూడదమ్మా, లేమ్మా. నువ్వు తినమ్మా. నిన్ను వదిలేసి నేను ఎప్పుడు తిన్నాను చెప్పు? పొద్దుటి నుంచి నువ్వు అసలు ఏం తినలేదు. మనిద్దరం ఎప్పుడు కలిసే కదా భోంచేస్తాం. అమ్మా, నా మీద మీకు ఎంత ప్రేమ, ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు అమ్మగా రావాలమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవకు. నీకు నేను, నాకు నువ్వు. ఇప్పుడు మాత్రమే కాదు, ఇంకా 7 జన్మలైనా సరే నువ్వే నా కూతురివి. ఏడకూడదు, భోంచేద్దావరా. సరే అమ్మా.
అయ్యో పాపం కూతురు ఎవరితోనో లేచిపోయిందని బాగుండేది కదా చిన్నవాళ్ళని ఆడపిల్లలే చంపేస్తున్నారయ్యా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఏమైందో తెలియలేదయ్యా. బాగానే ఉన్నారు, సడన్ గా చూస్తే ఇలా చచ్చిపోయి ఉన్నారు. పాపం ఊరికే వదిలిపెట్టేస్తుంది. ఏంటయ్యా ఇది? అనుభవిస్తుంది. నిన్న బతుకుంది, ఇప్పుడు చచ్చిపోయింది. ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది? అరే ఈవిడ కూతురు శాంతి ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరో కుర్రాడితో లేచిపోయిందట. పరువు పోయిందని ఇంత పని చేసుకుంది. అందుకే తట్టుకోలేక పాపం చనిపోయింది ఆవిడ. తెలిసిందా వాళ్ళని ఎందుకు చంపాను? నేను చేసింది ఏమైనా తప్ప? నువ్వు చేసిందే తప్పని చెప్పను శాంతి, కానీ వాళ్ళను చంపకూడదు. ఏయ్, ఎంత ధైర్యంరా నీకు? నాకే బుద్ధి చెప్తావా? వద్దు శాంతి, వద్దు. నన్ను క్షమించు. నాకు భయంగా ఉంది. నన్ను వదిలి. అంటే వెళ్ళిపో. ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నాకు తెలుసు, మిగిలిన ఆ మోహన్ని కాపాడదామనేగా వచ్చావు. అవును శాంతి, ఆ మోహన్ కోసం నేను క్షమాపణ కోరుకుంటాను. అతను నువ్వు ఎలాగైనా వదిలి. ఇలా చూడు, నువ్వు ఎంతగా ప్రయత్నించినా నా నుండి వాణ్ణి అసలు కాపాడలేవు. వద్దు శాంతి, వద్దు. ఆ మోహన్ ని ఏమి చెయ్యొద్దు. అతన్ని వదిలి. శాంతి, శాంతి, శాంతి. అచ్చా, రే సిద్ధ, ఇంకో పెగ్గ పోయరా. అనయ్య ఆల్రెడీ మందు ఎక్కువైపోయింది, రండి ఇంటికి వెళ్దాం. ఏయ్, ఏమయ్యా నన్ను చూస్తే ఓవర్ గా తాకినట్టుగా కనిపిస్తోందా? అరే లేదురా, మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఏయ్, మీరు చెప్పేది నేను వినను. ఇంటికంతా నేను రాను. రేయ్, నువ్వు ఇప్పుడు పోస్తావా లేదా? అనయ్య కొట్టుని ముందే మూసిస్తారనయ్య, మనం ఇంటికైనా వెళ్దాం రండి. రే, ఇల్లు అక్కడే ఉంటుందిరా, మనం ఇంటికి వెళ్ళాలిరా, అంతేరా. నేనేమన్నా ఫుల్ గా తాగి మత్తెక్కిపోయింది అనుకున్నారా? రే శ్రీను, నేనేమి పడిపోను. ఎప్పుడే తాగడం మొదలు పెట్టాను, ఈ లోపు టైట్ గిట్ అంటున్నారేంట్రా? అని రాత్రి పూట దయ్యం అన్నీ వస్తుందంటున్నారు, రండి వెళ్ళిపోదాం. పీరికేదవల్లారా, దెయ్యం దెయ్యం అని ఇలాగా భయపడి సస్తున్నారే. ఇక్కడ దెయ్యం లేదు, పిశాచి లేదురా. మాట్లాడకుండా ఉండండి. రే వాడు చెప్పేది నిజమేరా? అయితే మీకు ఓ విషయం చెప్పనా? ఏంటది? ఆ దెయ్యం ఎవరో తెలుసా? ఆహా, తెలీదురా. తెలియట్లేదన్నయ్య. అదే ఆ సావిత్రి కూతురు శాంతి ఉండేది కదా, అరే అదేరా. దాన్ని కొట్టి ఒకటే హింసించి చంపేశారు కదరా. ఆ శాంతి ఇప్పుడు దెయ్యంగా మారి ఒక్కొక్కరిని చంపుతుందిరా. మోహన్, మోహన్,
మోహన్, మునియప్ప, మునియప్ప, ఎవరు? ఒక్క నిమిషం బయటకు రండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఈ టైంకి వచ్చి మా ఇంటి తలుపు తట్టారు? ఆ విషయం తర్వాత చెప్తాను. మీ అబ్బాయి మోహన్ లోపలే ఉన్నాడా? అవునవును, లోపలే ఉన్నాడు. కొంచెం బయటికి రమ్మని చెప్పు. సరే, పిలుచుకొస్తాను. సార్, నా కొడుకు లోపల కనిపించట్లేదు. ఇంట్లో లేడా? అయితే తను ఎక్కడికి వెళ్ళాడు? సార్, ఇప్పటి వరకు లోపలే పడుకుని నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడ పోయాడో ఏంటో. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు తను? ఏంటి సార్, ఏమైందో చెప్పండి. ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా నీ కొడుకు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే. వాళ్ళేమీ సాధారణంగా చనిపోలేదు. మరి దెయ్యమే చంపేసింది. అరే భగవంతుడా, దయ్యమా? నేను ఎలా ఎక్కడికి వచ్చాను? అసలు ఈ చోటుకి నేను ఎలా వచ్చాను? అయ్యో, నాకు అసలు ఏమైంది? ఎవరు నవ్వుతుంది? ఎవరో చెప్పండి. ఎవరిది? అయ్యో, ఎవరైనా నవ్వుతుంది. నేను అడుగుతున్నాగా, ఎవరైనా చెప్పండి. ఎవరైనా నవ్వుతున్నారు? ఎవరు నవ్వుతున్నారో చెప్పండి. నువ్వా? నువ్వు నాకు కావాలరా? నేను వదలండ్రా. నేను చంపుతాను. అందుకే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఆ రోజు కూడా నేను ఇలాగేగా నన్ను చంపొద్దు అని బతిమాలాను. నన్ను వదిలేరా? అందుకే మీ అందరినీ ఒక్కొక్కరు చంపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు కావాలరా? రారా, ఇప్పుడు నువ్వు నాకు కావాలరా? రారా, ఈ రోజు నిన్ను వదలను. రా. సార్, మళ్ళీ ఇక్కడికి ఎందుకు సార్ తీసుకొచ్చారు? చాలా భయంగా ఉంది నాకు. భయపడకు, నోరు మూసుకుని ఉండబోయా. నేను ఉన్నాను కదా. ఇంత రాత్రి పూట మనం ఎక్కడికి ఎందుకు సార్ రావాలి? ఇదంతా మనకు అవసరమా చెప్పండి? అవసరమా అంటే ఇది మన డ్యూటీ అయ్యా. దెయ్యాన్ని పట్టుకోవడమా సార్ మన డ్యూటీ? నాన్ సెన్స్. మనం ఏమి దెయ్యాన్ని పట్టుకోవడానికి రాలేదు. తర్వాత మోహన్ ని కాపాడడానికి వచ్చాం. అతన్ని కాపాడకుండా వదిలేస్తే మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమైందా నీకు? భయపడకండి సార్. ఇలా దయ్యం పట్టుకోవడం మానేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి వెళ్ళిపోదాం, ఏమంటారా? సార్, ఆ శబ్దం ఏంటి? ఎవరైనా వెళ్తూ ఉంటారు, వదిలేవయ్యా.